చేసేసారు. చేశారా? ఈరోజు ఏమనుకున్నాము? నిన్న అకౌంట్ పేయబుల్ డిస్కస్ చేసాం. ఏంటి అకౌంట్ రిసీవబుల్? అకౌంట్ పేయబుల్ చేసాము. అయితే అందులో స్టాండర్డ్ రెసిడ్యూల్ అది చెప్తా అన్నారు ఈరోజు. స్టాండర్డ్ చెప్తాను. ఓకే, ఒక పని చేద్దాము. వెయిట్. టైప్స్ ఆఫ్ క్లియరింగ్స్ ఉందా చూడండి. అకౌంట్ పేయబుల్ కంప్లీట్ చేసాం కదా. సో అకౌంట్ పేయబుల్ కంప్లీట్ చేసిన తర్వాత వీటిలో క్లియరింగ్స్ ఉంటుంది. క్లియరింగ్ చేయాలి మనం. టైప్స్ ఆఫ్ క్లియరింగ్స్. లాస్ట్ యాడ్ చేసుకోండి. 80 లాస్ట్ కాన్సెప్ట్ ఇంకోటి యాడ్ చేయండి. టైప్స్ ఆఫ్ క్లియరింగ్స్. సో మనం అకౌంట్ పేయబుల్ కంప్లీట్ కాన్ఫిగరేషన్స్ చేసాము, అలాగే క్లియరింగ్ కూడా చేసాం. అంటే స్టాండర్డ్ క్లియరింగ్ చేసాం. సో స్టాండర్డ్ క్లియరింగ్స్ అనేది చేసాం. సో ఈ క్లియరింగ్స్ అనేది ఇంకా ఎన్ని రకాలుగా ఉంటాయనే చూద్దాము. 1 minute. ఐఎమ్ సారీ. చాట్ బాక్స్ లో ఒక ఇమేజ్ ఉంది, ఓపెన్ చేయండి. సో వెండార్ ఇన్వాయిస్ అనేది మనం పోస్ట్ చేసామండి. పోస్ట్ చేసాము, క్లియర్ చేసాము. సో క్లియరింగ్స్ ఎన్ని రకాలుగా ఉంటాయి? క్లియరింగ్స్ అనేవి చూడండి. స్టాండర్డ్ క్లియరింగ్, పార్షియల్ క్లియరింగ్, రెసిడ్యువల్ క్లియరింగ్. ఈ 3 టైప్స్ ఆఫ్ క్లియరింగ్స్ అనేవి చేస్తాం. స్టాండర్డ్ క్లియరింగ్ అంటే టోటల్ వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ వెండార్ ఇన్వాయిస్ ఒక 10,000 ఉంది, లేదంటే 20,000 ఉంది, 30,000 ఉంది. టోటల్ వాల్యూ క్లియర్ చేస్తే స్టాండర్డ్ అంటారు. పార్షియల్ అంటే 1 lakh ఉంది, 1 lakh లో కొంత అమౌంట్ ని మాత్రమే మనం క్లియర్ చేస్తాం. అంటే ఒక 20,000, 30,000, లేదంటే ఒక 50,000 అట్లా. థర్డ్ వన్ రెసిడ్యువల్ క్లియరింగ్. ఇది డిస్కౌంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు యూజ్ అవుతుంది. సో ఈ 3 టైప్స్ ఆఫ్ క్లియరింగ్స్ అనేవి చేద్దాం. సో క్లియరింగ్స్ ఎన్ని రకాలు ఉన్నాయి? 3 టైప్స్. స్టాండర్డ్ క్లియరింగ్, పార్షియల్ క్లియరింగ్, రెసిడ్యువల్ క్లియరింగ్. 3 టైప్స్ ఆఫ్ క్లియరింగ్స్ అన్నమాట. స్టాండర్డ్ క్లియరింగ్, పార్షియల్ క్లియరింగ్, రెసిడ్యువల్ క్లియరింగ్ అనే 3 టైప్స్ ఉంది. ఓకే, 1 minute. మీకు ఇంకొక ఇమేజ్ ఇస్తాను, వెయిట్ చేయండి. సో 3 టైప్స్ ఉన్నాయి కదా. క్లియరింగ్స్ అని 3 టైప్స్ ఉన్నాయి. చాట్ బాక్స్ లో ఒక ఇమేజ్ ఉంది చూడండి. ఇక్కడ చూడండి. వాట్ ఈజ్ మీన్ బై క్లియర్డ్ ఐటమ్స్? క్లియరింగ్ అంటే అసలు ఏంటి? క్లియర్డ్ ఐటమ్స్ అంటే మీనింగ్ ఏంటి? ఎగ్జాంపుల్ మనం FB60లో వెండార్ ఇన్వాయిస్ ని పోస్ట్ చేసాం. FB60లో పోస్ట్ చేసాం వెండార్ ఇన్వాయిస్ ని. FB60 ద వెండార్ ఇన్వాయిస్ ఎంట్రీ. వెండార్ ఇన్వాయిస్ FB60లో పోస్ట్ చేసాం. F-53లో వెండార్ పేమెంట్ ఎంట్రీ చేస్తాం. అంటే వెండార్ కి పేమెంట్ చేస్తాం. అంటే ఫస్ట్ ఇన్వాయిస్ క్రియేట్ చేసాము, తర్వాత పేమెంట్ అనేది ఇస్తాం, పే చేస్తాం అన్నమాట. సో పేమెంట్ అకౌంటింగ్ ఎంట్రీ, క్లియర్ ది ఇన్వాయిస్. పేమెంట్ అకౌంటింగ్ ఎంట్రీ అనేది ఏం చేస్తుంది? ఇన్వాయిస్ ని క్లియర్ చేస్తుంది. మనం రెడ్ సింబల్ లో ఉంది ఫస్ట్ ఇన్వాయిస్ ఎంట్రీ పోస్ట్ చేసాం. తర్వాత ఏం చేస్తున్నాము? నెక్స్ట్ స్టెప్ లో పేమెంట్ చేస్తున్నాం. సో పేమెంట్ అకౌంటింగ్ ఎంట్రీ, క్లియర్ ది ఇన్వాయిస్. ఏదైతే రెడ్ సింబల్ లో రెడ్ బల్బ్ ఉంటుందో ఆ వాల్యూని క్లియర్ చేస్తుంది అకౌంట్ పేమెంట్ అకౌంటింగ్ ఎంట్రీ అనేది. ఓకే, పేమెంట్ అకౌంటింగ్ ఎంట్రీ క్లియర్ ది ఇన్వాయిస్. ఇన్వాయిస్ ని క్లియర్ చేస్తుంది అనమాట. FB60లో వెండార్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తాము, పేమెంట్ అకౌంటింగ్ ఎంట్రీ F-53లో క్లియర్ చేస్తాం. అలాగే కస్టమర్ ఇన్వాయిస్ FB70లో చేస్తాం. కస్టమర్ నెక్స్ట్ క్లాసెస్ లో కస్టమర్ కూడా చేస్తాం. F-28లో క్లియర్ చేస్తాం. ఈ క్లియరింగ్స్ అనేవి చేస్తున్నాం. సో పేమెంట్ అకౌంటింగ్ ఎంట్రీ అనేది ఇన్వాయిస్ ని క్లియర్ చేస్తుంది. పేమెంట్ అకౌంటింగ్ ఎంట్రీ అనేది ఇన్వాయిస్ ని క్లియర్ చేస్తుంది.
సో ఎన్ని రకాల క్లియరింగ్స్ ఉన్నాయి? స్టాండర్డ్ క్లియరింగ్ అంటే టోటల్ వాల్యూని క్లియర్ చేస్తాం, స్టాండర్డ్ క్లియరింగ్. పార్షియల్ క్లియరింగ్ అంటే చూద్దాం, పార్షియల్ క్లియరింగ్ అండ్ రెసిడ్యువల్ క్లియరింగ్ ఇవన్నీ కూడా చూద్దాం. ఓకే, వెళ్ళండి ఎస్ఏబిలోకి వెళ్ళండి. ఒకటి వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేయండి. FB60 కంపెనీ కోడ్ చూసారా? ఫస్ట్ మందర కంపెనీ కోడ్ 2007 ఇవ్వండి. అమౌంట్ ఇవ్వండి, 20,000 ఇచ్చాం. రా మెటీరియల్ తీసుకోండి. అమౌంట్ ఇవ్వండి, ఎంటర్ చేయండి, సిమ్యులేట్ చేయండి, పోస్ట్, సేవ్ చేయండి. కేఆర్ డాక్యుమెంట్ వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్. సో వెండర్ ఇన్వాయిస్ ని పోస్ట్ చేసాం మనం. డాక్యుమెంట్ 502 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. వెండర్ ఇన్వాయిస్ ని మనం పోస్ట్ చేసాం. ఏం చేసాం ఇక్కడ? వెండర్ ఇన్వాయిస్ ని పోస్ట్ చేసాం. వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1N వెళ్ళండి. వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1N. ఇక్కడ చూడండి, రెడ్ బల్బ్ ఉంది. రెడ్ బల్బ్ అంటే ఏంటి? వెండర్ ఇన్వాయిస్ రెడ్ బల్బ్ ఉంది. డ్యూ అన్నమాట. డ్యూ అంటే ఏంటి? చూడండి, లాస్ట్ లో ఉంది డ్యూ, బెల్ సింబల్ ఉంది కదా, డ్యూ. సో 20,000 రూపీస్ అనేది పే చేయాలి. సో ఎలా పే చేస్తాము? ఈ ఇన్వాయిస్ ఎలా క్లియర్ అవుతుంది? విత్ హెల్ప్ ఆఫ్ వెండర్ పేమెంట్ F-53 తోటి ఈ ఇన్వాయిస్ ని మనం క్లియర్ చేస్తాం. F-53 తోటి వెండర్ ఇన్వాయిస్ అనేది క్లియర్ చేస్తాం. పేమెంట్ అకౌంటింగ్ ఎంట్రీ క్లియర్ ది ఇన్వాయిస్ అన్నారు. అంటే పేమెంట్ చేసామంటే ఈ ఇన్వాయిస్ అనేది క్లియర్ అవుతుంది. పేమెంట్ అకౌంటింగ్ ఎంట్రీ క్లియర్ విత్ ది ఇన్వాయిస్. సో న్యూ సెషన్ తీసుకోండి. వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్ F-53. బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి, ఏ బ్యాంక్ ద్వారా మనం పే చేస్తున్నాం. అమౌంట్ ఇవ్వండి. అమౌంట్ ఎంత ఇన్వాయిస్ క్లియర్ చేస్తున్నాం మనం? 20,000. ఓకే, F-53 తో క్లియర్ చేస్తున్నా వెండర్ ఇన్వాయిస్ అనేది. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్కి వెళ్ళండి. డేట్ అంటే ఇవ్వండి, వ్యాలిడేటర్. ఎంట్రీ ఇస్ రిక్వైర్డ్ వ్యాలిడేట్ ఫీల్డ్. డేట్ కింద డేట్ ఇవ్వండి, ఈరోజు డేట్ ఇవ్వండి. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్ చూసారా? ఇక్కడ ఏమున్నాయి? స్టాండర్డ్ క్లియరింగ్ అంటే టోటల్ వాల్యూ, స్టాండర్డ్, పార్షియల్, రెసిడ్యువల్ 3 కనిపిస్తున్నాయి మనకి. ఇన్వాయిస్ క్లియరింగ్స్ ఎన్ని రకాలు ఉంటాయి? 3 టైప్స్ ఉన్నాయి. స్టాండర్డ్, పార్షియల్, ఈ రెండు ఇంపార్టెంట్.
స్టాండర్డ్ పార్షియల్ రెసిడ్యువల్ కూడా ఉంది. స్టాండర్డ్ క్లియరింగ్ చేస్తున్నాం అంటే టోటల్ వాల్యూ క్లియరింగ్ 20,000 ఉంది చూసారా. లాస్ట్ లో కూడా చూడండి ఎంటర్డ్ అమౌంట్ 20,000, అసైన్ అమౌంట్ 20,000, నాట్ అసైన్ 00 ఉండాలి. నాట్ అసైన్ 00 ఉంటేనే ఇన్వాయిస్ క్లియర్ అవుతుంది, లేకపోతే అవ్వదు. గో టు డాక్యుమెంట్ అండ్ డిస్ప్లే. ఇక్కడ చూడండి కేజెడ్ ఉంది, ఇంతకుముందు కేఆర్ వెండార్ ఇన్వాయిస్. కేజెడ్ అంటే వెండార్ పేమెంట్ అని అర్థం. డాక్యుమెంట్ టైప్ క్లాసిఫైయింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ, ఇది ఏ టైప్ ట్రాన్సాక్షన్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు డాక్యుమెంట్ టైప్ బేస్ గా చేసుకొని. ఓకే సేవ్ చేయండి. డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్. వెండార్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL3 అని వెళ్ళండి, లిస్ట్ లోకి వెళ్ళి రీఫ్రెష్ చేయండి, కంటిన్యూ చేయండి. క్లియర్ ఐటమ్ తీసుకోండి, ఏం లేవు, క్లియర్ అయిపోయింది. క్లియర్ ఐటమ్ ఎగ్జిక్యూట్. చూసారా క్లియర్ అయిపోయింది. ఈరోజు డేట్ చూడండి 14. కేఆర్ ఇన్వాయిస్, కేఆర్ అంటే వెండార్ ఇన్వాయిస్ పోస్టింగ్, కేజెడ్ అంటే వెండార్ పేమెంట్. క్లియర్ అయిపోయింది, 00 ఉంది. ఏంటిది స్టాండర్డ్ క్లియరింగ్ చేస్తాం. స్టాండర్డ్ క్లియరింగ్ అంటే మీకు అర్థమైంది, టోటల్ ఇన్వాయిస్ ని క్లియర్ చేస్తాం స్టాండర్డ్ క్లియరింగ్. నెక్స్ట్ పార్షియల్ క్లియరింగ్ చేద్దాం. పార్షియల్ వెళ్ళండి. ఒక ఇన్వాయిస్ ఫస్ట్ ఇన్వాయిస్ పోస్ట్ చేద్దాం. వెండార్ ఇన్వాయిస్ FB60. $40,000 తీసుకున్నారా? ఇవ్వండి 40,000. ఎంటర్, సిమ్యులేట్ అండ్ పోస్ట్. సేవ్. ఓకే, ఒక అకౌంటింగ్ ఎంట్రీ అనేది పోస్ట్ చేశాను, వెండార్ ఇన్వాయిస్ ని పోస్ట్ చేశాను, కేఆర్ డాక్యుమెంట్. సో ఇలాంటివి నేను ఇంకొక 3 చేయాలి. ఎలా చేయొచ్చు? పారామీటర్స్ ఇవ్వకుండా ఎలా చేయొచ్చు? పోస్ట్ విత్ రిఫరెన్స్. చూసారా, పోస్ట్ విత్ రిఫరెన్స్ ద్వారా చేయొచ్చు. ఒక 3 చేయండి అలాగే. ఎంటర్, ఎంటర్, సేవ్. చూసారా పోస్ట్ విత్ రిఫరెన్స్ తో చేస్తున్నాం. 40 డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్. ఇంకొక 2 చేయండి. పోస్ట్ చేస్తారా? వెళ్ళండి. వెండార్ లైన్ ఐటమ్ డిస్ప్లే బాక్కెళ్ళండి. ఇక్కడ లాస్ట్ లో ఏం చేయాలి? మనం ఓపెన్ ఐటమ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓపెన్ ఐటమ్ అంటే పెండింగ్ ఉన్నాయి, క్లియర్ అంటే క్లియర్ అయినవి కనిపిస్తాయి. ఆల్ ఐటమ్స్ అంటే ఓపెన్ ఐటమ్స్ అండ్ క్లియర్ ఐటమ్స్ రెండు కనిపిస్తాయి ఆల్ ఐటమ్స్ సెలెక్ట్ చేసుకుంటే. చూడండి ఓపెన్ ఐటమ్ అంటే ఓన్లీ పెండింగ్ ఉన్న ఇన్వాయిసెస్ కనిపిస్తాయి. క్లియర్డ్ ఐటమ్ క్లియర్ అయిపోయిన ఐటమ్స్ అన్ని కనిపిస్తాయి. ఆల్ ఐటమ్స్ అంటే పెండింగ్ ఉన్నవి క్లియర్ అయినవి రెండు కనిపిస్తాయి. ఓపెన్ ఐటమ్ తీసుకున్నాం, ఎగ్జిక్యూట్ చేయండి. చూసారా అక్కడ 4 ఇన్వాయిసెస్ పోస్ట్ చేశారు. 4 రెడ్ బల్బ్స్ ఉన్నాయి. టోటల్ 1,60,000. సో స్టాండర్డ్ అంటే ఏంటి? టోటల్ వాల్యూని క్లియర్ చేస్తాం, దాన్నే స్టాండర్డ్ క్లియరింగ్ అంటారు. టోటల్ వాల్యూ క్లియర్ చేయడాన్ని స్టాండర్డ్ క్లియరింగ్ అంటారు. నేను టోటల్ చేయట్లేదు, నేను స్టాండర్డ్ చేయట్లేదు, పార్షియల్లో చేస్తున్నాను. అంటే ఓన్లీ 40,000 మాత్రమే క్లియర్ చేస్తున్నాను. ఇక్కడ మల్టిపుల్ ఇన్వాయిసెస్ ఉన్నాయి, నేను 40,000 మాత్రమే క్లియర్ చేస్తున్నాను. అంటే టోటల్ ఇన్వాయిస్ లో కొంత మాత్రమే క్లియర్ చేస్తున్నాను, లేదంటే ఒక ఇన్వాయిసే క్లియర్ చేస్తున్నాను. ఎలా చేయాలి? న్యూ సెషన్ తీసుకోండి. వెండార్ ఇన్వాయిస్ క్లియరింగ్ F-53. డేట్ ఇవ్వండి.
అమౌంట్ ఇవ్వండి ఎంత 40,000 క్లియర్ చేస్తున్నాం. మీరు ఎంత వాల్యూ క్లియర్ చేస్తున్నారో అదే ఇవ్వాలి. స్టాండర్డ్ పార్షియల్ ఇవ్వండి, వాలిడేట్ ఇవ్వండి. నెక్స్ట్ వెండర్, ఏ వెండర్ క్రియేట్ చేస్తున్నారు? ఏ వెండర్ క్లియరింగ్ చేస్తున్నారు ఆ వెండర్ తీసుకోవాలి. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్ క్లిక్ చేయండి. చూసారా స్టాండర్డ్ పార్షియల్ పైన క్లిక్ చేయండి. స్టాండర్డ్ లో ఉంది ఇక్కడ ఆప్షన్ పార్షియల్ తీసుకోవాలి, ఇవ్వండి. పార్షియల్ లో తీసుకున్నాం. చూడండి ఇక్కడ ఎన్ని ఇన్వాయిసెస్ పిక్ అయినాయి? 4 ఇన్వాయిసెస్ పిక్ అయినాయి. లాస్ట్ లో చూడండి నాట్ అసైన్డ్ 1,20,000 కనిపిస్తుంది. ఇవన్నీ మైనస్ చేయాలి మనం. ఎలా మైనస్ చేస్తాము? ఆ 40,000 పైన డబుల్ ఫస్ట్ వన్ లాస్ట్ వన్ డబుల్ క్లిక్ చేయండి. లాస్ట్ వన్ వాల్యూ డిడక్ట్ అవుతుంది. చూసారా నాట్ అసైన్డ్ 80,000 ఉంది. నాట్ అసైన్డ్ చూడండి, నాట్ అసైన్డ్ 80,000. ఇప్పుడు 40,000 డీసెలెక్ట్ అవుతుంది అనమాట. మళ్ళీ ఇంకోటి డీసెలెక్ట్ చేయండి. చూడండి నాట్ అసైన్డ్ 00. ఇక్కడ మీనింగ్ ఏంటి? మనం ఎన్ని ఇన్వాయిసెస్ క్లియర్ చేస్తున్నామో, ఎంత వాల్యూ ఉన్న ఇన్వాయిసెస్ క్లియర్ చేస్తున్నామో ఆ వాల్యూ వరకే సెలెక్ట్ చేసుకున్నాం. సెలెక్ట్ లో ఉంది ఓన్లీ ఒక ఇన్వాయిస్ మాత్రమే క్లియర్ చేస్తున్నాం. సో నాట్ అసైన్డ్ 00, ఎంటర్డ్ అమౌంట్ 40,000, అసైన్డ్ అమౌంట్ 40,000, నాట్ అసైన్డ్ 00. గో టు డాక్యుమెంట్ అండ్ డిస్ప్లే, సేవ్ చేయండి. క్లియర్. వెళ్ళండి వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లేకి వెళ్ళండి. లిస్ట్ లో వెయిట్ చూడండి 1,60,000 ఉంది కదా. రీఫ్రెష్ చేస్తే ఏమైంది? ఇక్కడ 1,20,000 ఉంది. ఇక్కడ వాల్యూ చూడండి. అదిగో మేడం కొంచెం స్లో చేయండి, వాళ్ళకి అర్థం అవ్వాలి కదా. చూడండి 1,20,000 అయిపోయింది. అంటే ఏంటి? 3 ఇన్వాయిసెస్ ఉన్నాయి. 4 ఉన్నాయి ఇంతకు ముందు, ఇప్పుడు 3 అన్నమాట. ఇది పార్షియల్ క్లియరింగ్ అంటారు. ఓకే, నేను ఇంకొక 80,000 క్లియర్ చేస్తున్నాను. పార్షియల్ క్లియరింగ్. న్యూ సెషన్ తీసుకోండి. F-53 का सर 53 వెళ్ళండి. క్లియరింగ్ అదే కదా. F-53కి వచ్చేసాం. మనం క్లియరింగ్ చేస్తున్నాం. ఎంత ఉంది? 1,20,000 ఉంది, కానీ 80,000 మాత్రమే క్లియర్ చేస్తున్నాను. పార్షియల్ క్లియరింగ్ అంటారు. స్టాండర్డ్ అంటే టోటల్ వాల్యూ క్లియరింగ్. బ్యాంక్ అకౌంట్ తీసుకోండి. అమౌంట్ ఎంత క్లియర్ చేస్తున్నాం మనం? 80,000. వెయిట్ డాక్యుమెంట్ లోడ్ అవుతుంది. వెయిట్ చేయండి. స్లోగా చేయండి, ఫాస్ట్గా చేయకండి, లోడ్ అవుతుంది. మీరు ఏమైనా ప్రెస్ చేస్తున్నారా కీబోర్డ్ లో? ఎందుకు వస్తుంది అట్లా? నో సార్, నేనేం చెయ్యట్లా. మీరు ఎందుకు వస్తుంది అట్లా? కంటిన్యూ చేయండి. వెయిట్ అమౌంట్ ఇవ్వండి. 80,000 క్లియర్ చేస్తున్నాం. ఓకే, స్టాండర్డ్ అంటే టోటల్ వాల్యూ. స్టాండర్డ్ గా నేను పార్షియల్ చేస్తున్నాను 80,000.
టెక్స్ట్ ఇవ్వండి, టెక్స్ట్ కానీ టెక్స్ట్ డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి, టెక్స్ట్ కూడా ఇవ్వచ్చు. వెండార్ ఇన్వాయిస్ క్లియరింగ్. అకౌంట్ తెలిపిరండి, అకౌంట్. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్కి వెళ్ళండి. రెసిడ్యువల్ పార్షియల్ కదా, పార్షియల్ తీసుకోండి. స్టాండర్డ్ తర్వాత పార్షియల్. సో చూడండి ఎక్స్ట్రా ఎంత వాల్యూ ఉంది, నాట్ అసెండ్ ఎంత ఉంది, ఎక్స్ట్రా 40,000 ఉంది. సో దీన్ని మైనస్ చేయాలి. ఎలా చేస్తాము, ఒక ఇన్వాయిస్ మైనస్ చేయండి, లాస్ట్ వన్ చూసారా, నాట్ అసెండ్ 00, ఎంటర్డ్ అమౌంట్ 40,000, సారీ ఎంటర్డ్ అమౌంట్ 80,000, అసెండ్ అమౌంట్ 80,000. సో 2 ఇన్వాయిసెస్ అనేవి పిక్ అయ్యండి. స్టాండర్డ్ కాదు, పార్షియల్ లో చేస్తున్నాం. గో టు డాక్యుమెంట్ అండ్ డిస్ప్లే. సేవ్ చేయండి. అయిపోయిందా? డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్, కంప్లీటెడ్. వెళ్ళండి వెండర్ లైన్ ఐటమ్. ఇంకా ఎంత పెండింగ్, ఎంత ఉండాలి, పెండింగ్ వాల్యూ ఎంత ఉండాలి, ఎంత ఉండాలి పెండింగ్ వాల్యూ? పెండింగ్ వాల్యూ ఎంత ఉండాలండి? 40,000. 40,000 పెండింగ్ ఉండాలి. లిస్ట్ లోకి వెళ్ళి రీఫ్రెష్ చేయండి. చూసారా 40,000. సో నేను ఈ 40,000 క్లియర్ చేయాలి. ఎలా చేస్తాం, స్టాండర్డా పార్షియలా, ఎవరు చెప్తారు? స్టాండర్డ్ లో చేయాలి. ఓకే ఓకే, స్టాండర్డ్ లో చేయాలి, మీకు తెలిసి ఐడియా ఉంది. స్టాండర్డ్ ఆల్రెడీ చేసాం మనం. పోనీ రెసిడ్యూల్ లో చేద్దాం. ఎగ్జాంపుల్ స్టాండర్డ్ లోనే అవుతుందండి. టోటల్ వాల్యూ క్లియర్ చేయాలంటే స్టాండర్డ్ లో చేయాలి. స్టాండర్డ్ కాకుండా రెసిడ్యూల్ లో చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటే ఇన్వాయిస్ ఉంది, ఓన్లీ 1 ఇన్వాయిస్ ఉంది. 1 ఇన్వాయిస్ లో నేను 10,000 మాత్రమే పే చేస్తున్నాను. ఒకటే ఇన్వాయిస్ 40,000, బట్ ఓన్లీ ఒకే ఇన్వాయిస్ అంటే ఒక 10,000 మాత్రమే క్లియర్ చేస్తున్నాను. ఎలా చేయాలి, వెళ్ళండి. వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్ F-53. వెండర్ ఇవ్వచ్చేనా? ఓకే, ప్రాసెస్ ఓపెన్ అయ్యండి. ఓకే, రెసిడ్యూల్ ఐటమ్ పైన క్లిక్ చేయండి. రెసిడ్యూల్ ఐటమ్ చూడండి, ఇక్కడ 40,000 లాస్ట్ లో నాట్ అసైన్ ఎంత ఉంది, 30,000 ఉంది. సో డిడక్ట్ అవ్వాలి. ఎంత డిడక్ట్ అవ్వాలి, 30,000 డిడక్ట్ అవ్వాలి. 40,000 ఇన్వాయిస్ లోంచి 30,000 డిడక్ట్ అవ్వాలి. బట్ మనం 10,000 పే చేస్తాం. ఎంటర్డ్ అమౌంట్ 10,000 ఉంది, ఆ 10,000 మాత్రమే క్లిక్ చేస్తాం. సో ఇక్కడ పైన రెసిడ్యూల్ ఐటమ్ ఒక బ్రాకెట్ అని చూసారా, ఇక్కడ డబుల్ క్లిక్ చేయండి. 30,000 మైనస్ అవుతుంది. చూసారా, ఆటోమేటిక్ గా 30,000 మైనస్ అయిపోయింది. 30,000 అనేది మైనస్ అయింది.
సో నాట్ అసైన్ 00 ఉంది. గో టు డాక్యుమెంట్ అండ్ డిస్ప్లే. సో ఈ అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ అవ్వదు. ఎందుకు అవ్వదు? ఎవరు చెప్తారు? లాస్ట్ లో మెసేజ్ చూడండి. కరెక్ట్ ది మార్క్ లైన్ ఐటమ్ అన్నాడు. లైన్ ఐటమ్ అనేది ఇవ్వలేదు మనం. లైన్ ఐటమ్ ఇవ్వాలి. ఆ 30,000 కి లైన్ ఐటమ్ మన డీటెయిల్స్ ఏమి ఇవ్వలేదు కదా, అందువల్ల అలా వస్తుంది. బ్లూ లైన్ ఉంది, బ్లాక్ లో ఉండాలి. దానిపైన డబుల్ క్లిక్ చేయండి. పెండింగ్ వాల్యూ అని టైప్ చేయండి. బ్యాక్ వెళ్ళండి. చూసారా, మొత్తం బ్లాక్ లోకి వచ్చేస్తుంది. సేవ్ చేయండి. ఓకే, డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్. వెళ్ళండి. వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1N. సో ఎంత ఉండాలి? పెండింగ్ వాల్యూ ఎంత ఉండాలి? 30,000 ఉండాలి. 10,000 పే చేసాం. రెసిడ్యూల్ లో క్లియర్ చేసాం. చేయండి, లిస్ట్ లోకి వెళ్ళి రిఫ్రెష్ చేయండి. చూసారా, 30,000 ఉంది. ఓకే, నేను ఇంకో 10,000 పే చేస్తున్నాను. రెసిడ్యూల్ క్లియరింగ్ వెళ్ళండి. వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్ F-53. మనం యాక్చువల్గా 5 days గ్యాప్ వచ్చింది కదా. సాటర్డే సండే రోజు క్లాసెస్ తీసుకుంటా, ఎక్స్ట్రా క్లాసెస్ తీసుకుంటానండి. మొన్న ఒక 2 days, లాస్ట్ టైం 2 days మనకి గ్యాప్ వచ్చింది. ఏంటి, నెట్వర్క్ కూడా ఇష్యూ అయింది మనకి. సో సండే రోజు తీసుకుంటాను. 8 to 10 o'clock వరకు తీసుకుంటాను క్లాసెస్. సండే, నెక్స్ట్ సండే 8 to 10 o'clock వరకు ఉంటాయి. 3 క్లాసెస్ ఉంటాయి. అటెండ్ అవ్వండి. $10,000 మాత్రమే క్లియర్ చేస్తాం. రెసిడ్యూల్ క్లియరింగ్ అంటారు దీన్ని. రెసిడ్యూల్ సెలెక్ట్ చేసుకోవాలి. స్టాండర్డా, పార్షియలా, రెసిడ్యూలా? రెసిడ్యూల్లో చేస్తున్నాం. 20,000 మైనస్ అవ్వాలి. నాట్ అసైన్ 20,000 ఎక్స్ట్రా ఉంది. ఎలా మైనస్ అవుతుంది? రెసిడ్యూల్ ఐటమ్ పైన డబుల్ క్లిక్ చేయండి. చూసారా, మైనస్ నాట్ అసైన్ 00. గో టు డాక్యుమెంట్ అండ్ డిస్ప్లే అండ్ పోస్ట్. విదేశాల్లో ఎంత ఓకే, అయిపోయింది కదా. నెక్స్ట్ వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే వెళ్ళండి. ఇంకా ఎంత ఉందో? 20,000 ఉంది. లిస్ట్ లోకి వెళ్ళి రీఫ్రెష్ చేయండి. 20,000 ఉంటుంది. చూసారా? సో ఈ 20,000 క్లియర్ చేయాలి. ఎక్కడ చేస్తారు? ఎక్కడ చేస్తారు? స్టాండర్డ్ లో చేసేది సార్. స్టాండర్డ్ లో క్లియర్ చేసేయండి. లైన్ లో క్లియర్ చేయండి. నేను లైన్ లో ఉంటాను.
ప్రాసెస్ ఓపెన్ ఐటమ్ చూసారా, స్టాండర్డ్ లో చేస్తున్నాం. గో టు డాక్యుమెంట్ అండ్ డిస్ప్లే. ఓకే, సేవ్. అది ఓపెన్ చేయండి. షీట్ ఆఫ్ స్టాండర్డ్ క్లియరింగ్, పార్షియల్ క్లియరింగ్, రెసిడ్యువల్ క్లియరింగ్. వెండార్ ఇన్వాయిస్ ని మనం ఎక్కడ పోస్ట్ చేస్తాం? రీఫ్రెష్ చేయండి, ఏమీ లేవు. కంటిన్యూ చేయండి. క్లియర్డ్ ఐటమ్ తీసుకోండి, క్లియర్డ్ ఐటమ్స్ లో కనిపిస్తాయి మనకి. ఎగ్జిక్యూట్ చేయండి, ఎగ్జిక్యూట్. చూసారా, ఇవన్నీ క్లియర్ అయిపోయినాయి. ఓకే, సో ఒక వెండార్ ఇన్వాయిస్ ని ఎలా పోస్ట్ చేయాలి, ఎలా క్లియర్ చేయాలి, ఇవన్నీ ఎండ్ యూజర్ యాక్టివిటీ. ఎండ్ యూజర్ ట్రైన్ జాబ్స్కి వెళ్ళే వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. కన్సల్టెంట్ కూడా ఇంపార్టెంట్. టెస్టింగ్ అంతా కన్సల్టెంట్సే చేస్తారు కాబట్టి చాలా ఇంపార్టెంట్. చూడండి, సో టోటల్ గా ఇవన్నీ కూడా వెండార్ ఇన్వాయిస్ ని మనం ఇక్కడ క్లియర్ చేసాము, పోస్ట్ చేసాము, క్లియర్ చేసాము. FB60లో వెండార్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తాం. F-53లో వెండార్ ఇన్వాయిస్ ని క్లియర్ చేస్తాం. ఇమేజ్ ఓపెన్ చేయండి ఒకసారి. చూడండి, స్టాండర్డ్ క్లియరింగ్ టోటల్ వాల్యూ క్లియర్ చేసాం. పార్షియల్ క్లియరింగ్ అంటే తెలుసు కదా, కొన్ని ఇన్వాయిసెస్ మాత్రమే క్లియర్ చేసాం. రెసిడ్యువల్ క్లియరింగ్ అంటే టోటల్ ఇన్వాయిస్ వాల్యూ నుండి కొంత మాత్రమే క్లియర్ చేసాం. ఈ 3 టైప్స్ ఆఫ్ క్లియరింగ్స్ అనేవి చేస్తారనమాట: స్టాండర్డ్, పార్షియల్, రెసిడ్యువల్. వన్ మోర్ ఇమేజ్ ఓపెన్ చేయండి. సో FD60 వెండార్ ఇన్వాయిస్ అకౌంటింగ్ ఎంట్రీ చేసాము. F-53లో వెండార్ పేమెంట్ చేసాం. సో ఇన్వాయిస్ వాట్ ఈస్ మీన్ బై క్లియరింగ్? క్లియర్డ్ ఐటమ్ అంటే మీనింగ్ ఏంటి? క్లియరింగ్ అంటే అసలు మీనింగ్ ఏంటి? పేమెంట్ అకౌంటింగ్ ఎంట్రీ క్లియర్ ది ఇన్వాయిస్. పేమెంట్ అకౌంటింగ్ ఎంట్రీ క్లియర్ ది ఇన్వాయిస్ అంటే FB60లో పోస్ట్ చేసినటువంటి అకౌంటింగ్ ఎంట్రీని ఆర్ వెండార్ ఇన్వాయిస్ ని పేమెంట్ చేయడం ద్వారా ఆ ఇన్వాయిస్ ని మనం క్లియర్ చేస్తాం. వెండార్ ఇన్వాయిస్ ని ఫస్ట్ పోస్ట్ చేస్తాం, రెడ్ బల్బ్ లో ఉంటుంది. తర్వాత పేమెంట్ చేస్తాం, అంటే పేమెంట్ అకౌంటింగ్ ఎంట్రీ అనేది వెండార్ ఇన్వాయిస్ ని క్లియర్ చేస్తుంది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. పేమెంట్ అకౌంటింగ్ ఎంట్రీ క్లియర్ ది ఇన్వాయిస్ అని అర్థం. తర్వాత ఎన్ని రకాల క్లియరింగ్స్ ఉన్నాయి? స్టాండర్డ్ క్లియరింగ్, పార్షియల్ క్లియరింగ్, రెసిడ్యువల్ క్లియరింగ్. ఇలా 3 టైప్స్ ఆఫ్ ది క్లియరింగ్స్ ఉన్నాయి. మనం సింగిల్ స్క్రీన్ లో చేసాం, మరి డబల్ స్క్రీన్ కూడా చేయొచ్చు. వెండార్ ఇన్వాయిస్ పోస్ట్ చేయొచ్చు. వెళ్ళండి, F-53 చూడండి, F-43 ఐఎమ్ సారీ. చూడండి, వెండార్ ఇన్వాయిస్ పోస్టింగ్ మనం ఎక్కడ చేసాము? AT కోడ్ లో చేసాము, FB60లో చేసాం. వెండార్ ఇన్వాయిస్ పోస్టింగ్ సింగిల్ స్క్రీన్. FB60 అంటే ఏంటి? సింగిల్ స్క్రీన్. మరి డబల్ స్క్రీన్ లో కూడా వెండార్ ఇన్వాయిస్ ని పోస్ట్ చేయొచ్చు. F-43 వెళ్ళండి. Hmm. 31 KL డాక్యుమెంట్ పోస్ట్ చేస్తున్నాం. 31 అంటే మీనింగ్ ఏంటి? 31 దగ్గర ఏం తీసుకోవాలి? 31 డ్రాప్ డౌన్ చేయండి. కంటిన్యూ చేయండి. వెండార్ తీసుకుంటాం, ఇవ్వండి. 31 అంటే ఏంటి? క్రెడిట్. కిందకి రండి, వెండార్ తీసుకున్నాం, ఎంటర్ చేయండి. అమౌంట్ ఇవ్వండి, 10,000. వెండార్ ఇన్వాయిస్ క్రియేషన్ టెక్స్ట్ ఇవ్వండి. వెండార్ ఇన్వాయిస్ క్రియేషన్. నెక్స్ట్ పోస్టింగ్ కి 40 ఇవ్వండి. 40 అంటే మీనింగ్ ఏంటి? డెబిట్. రా మెటీరియల్ డెబిట్ అవుతుంది, వెండర్ అనేవాడు క్రెడిట్ అవుతాడు. 31 అంటే క్రెడిట్, 40 డెబిట్. ఇవ్వండి, డ్రాప్ డౌన్ చేసి రా మెటీరియల్ తీసుకోండి. ఎంటర్ చేయండి, ఎంటర్. స్టార్ ఇవ్వండి. స్టార్ అంటే అమౌంట్ కాపీ. టెక్స్ట్ దగ్గర ప్లస్ ఇవ్వండి, ప్లస్ అంటే టెక్స్ట్ కాపీ. ఎంటర్ చేయండి.
Simulate, go to document and simulate. చూసారా? రా మెటీరియల్ అకౌంట్ డేటా టు వెండర్ అకౌంట్ 40 డెబిట్ 31 క్రెడిట్. కేఆర్ డాక్యుమెంట్ వెండర్ ఇన్వాయిస్ అని అంటాం. సేవ్ చేయండి. ఓకే, అర్థమైందా? డబల్ స్క్రీన్ లో కూడా వెండర్ ఇన్వాయిస్ ని పోస్ట్ చేయొచ్చు. ట్రాన్సాక్షన్ కోడ్ F-43 వన్ మోర్ ఎంట్రీ పోస్ట్ చేయండి. $31 అంటే డెబిట్ వెండర్ తీసుకోండి, రా మెటీరియల్ తీసుకోండి. ఎంటర్ చేయండి. స్టార్ ఇవ్వండి. స్టార్ అంటే అమౌంట్ కాపీ. సిమ్యులేట్ చేయండి. సేవ్. వెండర్ లైన్ డబల్ స్క్రీన్ లో చేసాం. వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ డబల్ స్క్రీన్ లో చేసాము. వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1N వెళ్ళండి. ఎగ్జిక్యూట్ చేయండి. ఓపెన్ ఐటమ్ తీసుకున్నాము, ఎగ్జిక్యూట్ చేస్తున్నాము. చూసారా? 20,000 2 ఇన్వాయిసెస్ పోస్ట్ చేసాం. మీరు డబల్ స్క్రీన్ లో చేసినా సింగిల్ స్క్రీన్ లో చేసినా సేమ్ టు సేమ్, ఏమీ డిఫరెన్స్ ఉండదు. ఎట్లయినా ఒకటే, ట్రాన్సాక్షన్ అనేది ఒకే విధంగా ఫామ్ అవుతుంది. సో క్లియరింగ్ చేస్తారా మీరు ఓన్ గా క్లియరింగ్ చేస్తారా? చేస్తాను. మీరు కాదు, మిగిలిన వాళ్ళందరూ చేయగలరా? హలో, రెస్పాండ్ అవ్వండి, మాట్లాడరేంటి ఎవరు? Yes sir, చేస్తారా? ఓకే ఫైన్. yes sir. అండ్ వన్ మోర్ థింగ్, మోహన్ గారి వైఫ్ ఉన్నారా? మోహన్ సార్ వాళ్ళ వైఫ్ ఉన్నారా? మేడం నేమ్ గుర్తు ఉన్నారా? సార్ లక్ష్మి సార్ ఉన్నాను సార్. మేడం గుడ్ ఈవినింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. లక్ష్మి గారు చూడండి, లక్ష్మి గారు యాక్చువల్ గా వీళ్ళ లక్ష్మి గారి వాళ్ళ హస్బెండ్ మన దగ్గర ట్రైనింగ్ తీసుకున్నారు. ఎన్ని రోజులు అవుతుంది మేడం తీసుకుని? ఎన్ని సంవత్సరం? 2 years అయినా? సార్ ఫస్ట్ బ్యాచ్ సార్. మీ ఫస్ట్ బ్యాచ్ సార్. ఫస్ట్ బ్యాచ్ కదా, అంటే ఆల్మోస్ట్ 3 years అవుతుంది ఆయన తీసుకున్న మన దగ్గర ట్రైనింగ్. యా సార్. మోహన్ సార్ వాళ్ళ వైఫ్ అన్నమాట లక్ష్మి గారు. మోహన్ గారు మన దగ్గర ట్రైనింగ్ చేస్తున్నారు. ఎక్కడ జాబ్ చేస్తున్నారు? TCS? అవును సార్, TCS లో. ఎంత ప్యాకేజ్ ఎంత సార్? ప్యాకేజ్ ఎంత అండి? ప్యాకేజ్ ఎంత ఇస్తున్నారు? శాలరీ ఎంత అండి? శాలరీ ఎంత? సార్ 20 lakhs సార్. 13 lakhs? 20 సార్. 20 lakhs? వెరీ గుడ్ వెరీ గుడ్. చూడండి, మోహన్ గారు నా ఫస్ట్ బ్యాచ్ ఎప్పుడు ఆల్మోస్ట్ 3 years బ్యాక్ అండి. 2 years 3 years అవుతుంది మన దగ్గర ట్రైనింగ్ తీసుకున్నారు. అప్పట్లో ఆయన 14 lakhs ప్యాకేజ్ వచ్చింది. ఇప్పుడు ఆయన 20 lakhs ప్యాకేజ్. TCS మన దగ్గర ట్రైనింగ్ ఇస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ వైఫ్ ని కూడా జాయిన్ చేశారు. సో అది హార్డ్ వర్క్ చేస్తే, ఇప్పుడు మోహన్ చాలా హార్డ్ వర్క్ చేసేవాడు. మోహన్ అనే నా ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్ చాలా హార్డ్ వర్క్ చేసేవాడు. ఆయన ఈరోజు 20 lakhs ప్యాకేజ్ అంటే మీరే అర్థం చేసుకోండి. వాళ్ళ వైఫ్ కూడా జాయిన్ అయ్యి మన దగ్గర ట్రైనింగ్ తీసుకుంటున్నారు. హార్డ్ వర్క్ చేస్తేనే SAPలో మీకు ఫ్రాంక్ గా చెప్తున్నాను, 100 members జాయిన్ అవుతారు. 100 members లో 10 members సక్సెస్ అవుతారు.
ఎందువల్ల? హార్డ్ వర్క్ చేయాలి. లెంతీ కాన్సెప్ట్. ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో, ఎవరైతే సబ్జెక్ట్ పైన కమాండింగ్ నాలెడ్జ్ గ్రో చేసుకుంటారో, ఎవరైతే ఇప్పుడు కొంతమంది ఉంటారు ఇది ఫాస్ట్గా అయిపోవాలంటారు, జరగదు. నాకెవరో మార్నింగ్ కాల్ చేశారు ఒక ఆయన, 1 month లో అయిపోవాలంట ఎస్ఏపి. అవుతుందా 1 month లో జరిగే పనైనా? 3 months చేస్తేనే ఇంకా పెండింగ్ ఉంటుంది సిలబస్. ఇక్కడ చూడండి మీరు, నేను ఫాస్ట్గా చెప్తే 3 months లో అవుతుంది, అయినా అవ్వదు. అన్ని టాపిక్స్ ఉంటాయి. 1 month లో ఏమవుతుంది? హార్డ్ వర్క్ చేయాలండి. సబ్జెక్ట్ పైన కమాండింగ్ డెవలప్ చేసుకోవాలి, నాలెడ్జ్ గ్రో చేసుకోవాలి. చేసుకుంటేనే సక్సెస్ అవుతారు, లేకపోతే అవ్వదు. మీ బ్యాచ్ లోనే ఉన్నారు, మన దగ్గర సక్సెస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మోహన్ గారు వాళ్ళ వైఫ్ అన్నమాట లక్ష్మి గారు, ఆయన 20 lakhs ప్యాకేజ్ TCS లో పనిచేస్తున్నారు, మన దగ్గర ట్రైనింగ్ తీసుకున్నారు. అది కాబట్టి హార్డ్ వర్క్ చేయాలి. హార్డ్ వర్క్ చేస్తేనే జాబ్స్ వస్తుంది, లేకపోతే రాదు. క్లియర్ కదా? సో స్టాండర్డ్ క్లియరింగ్, పార్షియల్ క్లియరింగ్ అండ్ రెసిడ్యువల్ క్లియరింగ్ అయిపోయింది కదా? క్లియర్ కదా అంతా? అర్థమైందా లేదా? క్లియర్ సార్. రైట్. ఈ క్లియరింగ్ మీరు చేస్తారా? 20,000 మీరు క్లియరింగ్ చేయాలి మీరు ఓన్ గా. లేదంటే చేసేయండి మేడం, చేసేయండి. F-53కి వెళ్ళండి, 20,000 క్లియర్ చేసేయండి. వెండర్ ఇన్వాయిస్ క్లియర్ చేస్తున్నాము F-53. పోస్ట్ చేయండి. వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FDL3M లిస్ట్ లోకి వెళ్ళి రిఫ్రెష్ చేయండి. క్లియర్ ఐటమ్స్ తీసుకోండి, ఎగ్జిక్యూట్ చేయండి. ఓకే రైట్. చూడండి, స్టాండర్డ్ క్లియరింగ్, పార్షియల్ క్లియరింగ్, రెసిడ్యువల్ క్లియరింగ్ చేసాం. రేపు నుంచి అకౌంట్ రిసీవబుల్ స్టార్ట్ చేస్తాను. అకౌంట్ రిసీవబుల్ సేమ్ టు సేమ్ ఇలానే ఉంటుంది. ఇది కస్టమర్ కి అండ్ వెండర్, కంపెనీకి అండ్ వెండర్ కి సంబంధించింది. అకౌంట్ రిసీవబుల్ అంతా కూడా కస్టమర్ అండ్ కంపెనీకి సంబంధించింది. రేపు AR స్టార్ట్ చేద్దాం. సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. అకౌంట్ రిసీవబుల్ ఎక్కడ ఉంది చూడండి. సాటర్డే సండే ఎక్స్ట్రా క్లాసెస్ ఉంటాయండి, అటెండ్ అవ్వాల్సిందే. ఓకే, అకౌంట్ రిసీవబుల్ 12th కాన్సెప్ట్ అనమాట. ఇది రేపు స్టార్ట్ చేద్దాం. ఓకేనా? రేపు స్టార్ట్ చేద్దాం. 9కి రెడీ ఉండండి. ఒక 5 to 10 minutes బిఫోర్ జాయిన్ అవ్వండి. వెంటనే ఎగ్జాక్ట్ గా 9కి కాదు, ఒక 5 to 10 minutes బిఫోర్ జాయిన్ అయితే మనకి ప్రెజర్ లేకుండా ఉంటుంది. అది 1 minute వెయిట్ చేయండి. 1 minute. హలో, వాయిస్ వినిపిస్తుంది కదా? ఓకే, రేపు మార్నింగ్ 9కి జాయిన్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్, గుడ్ డే. మీకు మెటీరియల్ ఫార్వర్డ్ చేశాను అందరికీ.